దేవరాజ్కి ఆన్ క్రెడిట్ లో గూడ్స్ సోల్డ్ చేశాడు. ఎంతైందని అర్థం? గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు దేవరాజ్ రూపీస్ 1600. అంతేనా? ఎస్ సార్. ఓకే, 2 ఐటమ్స్ చెప్తావా? ఎస్. చెప్పు. గూడ్స్ గూడ్స్ అండ్ దేవరాజ్. గూడ్స్ దేవరాజు. ఎందుకు గూడ్స్, ఎందుకు దేవరాజు? రీజన్ ఏంటి? దేవరాజు ఫస్ట్ అది చెప్పు. దేవరాజు ఎందుకు రాసాం? దేవరాజ్ ఇది పర్సనల్ అకౌంట్ సార్. ఓకే, దేవరాజ్ అనే 2 ఐటమ్స్ లోని దేవరాజ్ ఎందుకు ఐడెంటిఫై చేసావు? అంటే అది క్రెడిట్ లో ఉంది కాబట్టి, ఆన్ క్రెడిట్ కాబట్టి ఆ క్రెడిట్ అనే వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఎప్పుడన్నా గూడ్స్ ని ఇక్కడ ఏం చేసాడు? సేల్ చేసాడా, పర్చేస్ చేసాడా? గూడ్స్ ని సేల్ చేసాడా, పర్చేస్ చేసాడా? గూడ్స్ ని ఎప్పుడు సేల్ చేస్తున్నా మనం వాడాల్సిన వర్డ్ ఏంటని చెప్పాను నేను. సేల్స్. అంటే గూడ్స్ కట్ చేసి ఏం వేయాలమ్మా? సేల్స్ అని రాయాలి. ఓకేనా? చెప్పు ఇప్పుడు. సేల్స్ రియలా, నామినలా, పర్సనలా? సేల్స్ పర్సనల్ సార్. పర్సనల్లా? ఎలా అయింది పర్సనల్ సేల్స్? పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నా? నేను చెప్పిన తీరి చూడు. పర్సనల్ అకౌంట్ అంటే దేని గురించి మాట్లాడుతుంది? పర్సనల్స్ గురించి చెప్తుంది. అవునా? సేల్ అంటే పర్సన్? మరి ఏంటి? మరి సేల్ అంటే ఏంటి? సేల్ ఏంటి? దేవరాజ్ ఏంటి చెప్పు. దేవరాజ్ అంటే నేను చెప్పింది ఏమో సరిగ్గా అర్థం కాలేదు హేమంత్కి. చంద్రరావు నువ్వు చెప్తావా? చంద్రరావు చెప్పమ్మా. దేవరాజ్ అంటే ఏంటి? పర్సనల్, రియలా, నామినలా? నామినల్ సార్. దేవరాజ్ పర్సనల్ సార్. దేవరాజ్ పర్సనల్. మరి సేల్స్ నామినల్ సార్. సేల్స్ నామినల్. ఏది నామినల్ అంటే సేల్స్ అనేది మనం ఏం చేస్తాం? మన అమౌంట్ ఖర్చు పెడుతున్నాం, క్యాష్ ఖర్చు పెట్టి పర్చేస్ చేస్తాం. సో అదేంటి? నామినల్. ఓకేనా? సో నామినల్ కాబట్టి నామినల్ గోల్డెన్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో సేల్స్ అనేది ఏంటి? మనకి ఎక్స్పెన్సా లేదా ఇన్కమ్? సేల్ చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయా, డబ్బులు ఖర్చు పెడుతున్నామా? సో సేల్స్ వల్ల మనం ఏం చేస్తామమ్మా? అమౌంట్ వస్తుంది మనకి. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి సేల్స్ ని క్రెడిట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇన్ ద సేమ్ వే పర్సన్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనం సేల్ చేస్తున్నాం. ఓకేనమ్మా? మరి మనం సేల్ చేస్తున్నప్పుడు దేవరాజ్ అనేవాడు రిసీవరా, గివరా? దేవరాజ్ రిసీవర్. ఎందుకంటే అడిగే గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం, మనం సేల్ చేస్తున్నాం, వాడు ఏం చేస్తున్నాడు? రిసీవ్ చేసుకుంటున్నాడు. సో డెబిట్ ద రిసీవర్. సో ఎంట్రీ ఏం రావాలి? దేవరాజ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంతమంది? 1600. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అంట 4500. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ఎంత మరి?
4,500. అమిత Yes, sir. అమిత చెప్పమ్మా 2 ఐటమ్స్ ఏంటో. Purchases, పర్చేజెస్, cash. క్యాష్. ఎందుకు పర్చేజెస్ అమ్మా? ఎందుకంటే గూడ్స్ ఎప్పుడు పర్చేస్ చేస్తున్నా పర్చేజ్ అని వాడాలి, గూడ్స్ ఎప్పుడు సేల్ చేస్తున్నా సేల్స్ అని వాడాలి. అండ్ ఎందుకు క్యాష్? అది క్రెడిట్ కాదు కాబట్టి. ఆన్ క్రెడిట్ కానీ కొన్నాం అనుకో, ఆన్ క్రెడిట్ కానీ కొంటే ఆ ఎవరి దగ్గర నుంచి అయితే క్రెడిట్ కొన్నా వాడు గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ కట్టేసాం, పర్చేస్ చేసి క్యాష్ కట్టేసాం, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకే క్యాష్. చెప్పమ్మా పర్చేస్ ఏంటి? Nominal account. పర్చేజెస్ Nominal account. నామినల్ అకౌంట్. మరి క్యాష్ Real account. రియల్ అకౌంట్. ఓకే. సో పర్చేస్ అనేది మనకి ఎక్స్పెన్సా లేదా ఇన్కమ్? Sorry. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలా? Debit, sir. డెబిట్ చేయాలి. సో డెబిట్. మరి రియల్ కమ్స్ ఇన్ అవుతుందా, గోస్ అవుట్ అవుతుందా? Goes out, sir. సో క్యాష్ గోస్ అవుట్ అవుతుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఎంట్రీ ఎంత అవ్వాలమ్మా? Purchase account, debit to cash account. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. 4,500, 4,500. నెక్స్ట్ 6th one, goods sold for cash. ఎంతంటే 2,500. సో చరిష్మా అని చెప్తావా? చరిష్మా క్యాష్ అకౌంట్, 2 ఐటమ్స్ చెప్పమ్మా. ఫస్ట్ క్యాష్, క్యాష్, సేల్స్. సేల్స్. సూపర్. నా చెప్పమ్మా క్యాష్. క్యాష్ రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. సేల్స్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు క్యాష్ కమ్స్ ఇన్ అవుతుందా, గోస్ అవుట్ అవుతుందా? కమ్స్ ఇన్ అవుట్ సార్. కమ్స్ ఇన్ డెబిట్. అవుట్ ఏం చేయాలి? డెబిట్. డెబిట్. నెక్స్ట్ సేల్స్ మనకి ఎక్స్పెన్సా లేకపోతే ఇన్కమా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ అకౌంట్ డెబిట్ డెబిట్ టు టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ 2,500, 2,500. మీరు అబ్జర్వ్ చేశారా? ఇది కూడా సేల్సే, ఇది సేల్సే, కానీ ఇది ఏ సేల్? ఇది క్రెడిట్ సేల్. అందుకే దేవరాజుని గుర్తుపెట్టుకున్నాం. ఇదే సేల్ క్యాష్ సేల్. అంటే ఏంటి? డబ్బులు వచ్చేసినాయి మనకి. అందుకే ఇంకా ఎవరికైతే అమ్మామో వాడిని గుర్తుపెట్టుకోకలేదు, నాకు డబ్బులు వచ్చినాయి అని రాసుకున్నాను. ఎస్ సార్. ఓకేనా? అక్కడ డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో గూడ్ సోల్డ్ ఫర్ క్యాష్ రూపీస్ 2,500. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ అమ్మ, రెంట్ పెయిడ్ టు ల్యాండ్ లార్డ్. ఎంత? 3,000. సో రెంట్ పెయిడ్ టు ల్యాండ్ లార్డ్ 3,000 ఎవరు చెప్తారు అంటే అన్నపూర్ణ చెప్తారు. చెప్పండి. 2 ఐటమ్స్. రెంట్ పెయిడ్ అకౌంట్, రెంట్ అకౌంట్. రెంట్ పెయిడ్ కాదు, రెంట్ అంతే. రెంట్ ఒకటి. ఇంకోటి ల్యాండ్ లార్డ్ అకౌంట్. ల్యాండ్ లార్డ్ ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు మీరు? మనం పే చేస్తాం కదా, రెంట్ పే చేస్తాం. అంటే ఏంటి? ఎలా పే చేస్తాం? క్యాష్ లో పే చేస్తుంటాం. Cash మన లో. ల్యాండ్ లార్డ్ గుర్తుపెట్టుకోగలదు. ఇంకా రెంట్ Cash గుర్తుపెట్టుకోవాలి, క్యాష్ అకౌంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రెంట్ రియలా, నామినలా, పర్సనలా? నామినల్ సార్. రెంట్ రెంట్ నామినల్. సో నామినల్ అకౌంట్. మరి క్యాష్? క్యాష్ రియల్ అకౌంట్ సార్. క్యాష్ రియల్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రెంట్ నామినల్ అన్నారు. అంటే రెంట్ అంటే మనం రెంట్ పే చేసామంటే అది మనకి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్. సో గోల్డెన్ రూల్ ఏం చెప్తుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి నేను ఏం చేయాలి? రెంట్ ని డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్యాష్. రెంట్ పే చేయడం వల్ల Cash. క్యాష్ కమ్స్ ఇన్ అవుతుందా, గోస్ అవుట్ అవుతుందా?
Goes out. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి ఏం చేయాలి దీన్ని? Credit చేయాలి. క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ ఏమని రావాలి? రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంత? 3000. 3,000. 3000. అనుకున్న స్టార్టింగ్ లో మీరు మాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు అర్థం అవుతుందా ఎంట్రీస్ అవి ఎలా అవుతున్నాయి ఏంటి అనేది? అర్థమవుతుంది సార్. ఓకే. సో నెక్స్ట్ వన్, కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ₹2000. సో కమిషన్ రిసీవ్డ్ ₹2000 ఎవరు చెప్తారు? లక్ష్మీప్రియ చెప్తావమ్మా? లక్ష్మీప్రియ ఎస్ సార్ చెప్తాను సార్. చెప్పమ్మా. 2 ఐటమ్స్ ఏంటి? క్యాష్ కమిషన్ సార్. క్యాష్, కమిషన్. సూపర్. సో చెప్పమ్మా, క్యాష్ రియలా, పర్సనల్, నామినల్? క్యాష్ రియల్ సార్. క్యాష్ రియల్ అకౌంట్. ఓకే. కమిషన్? కమిషన్ నామినల్ అకౌంట్ సార్. నామినల్. ఎస్. సో చెప్పమ్మా, కమిషన్ రిసీవ్డ్ అవడం వల్ల క్యాష్ వస్తుందా, మనం పే చేస్తున్నామా? క్యాష్ వస్తుంది సార్. సో వాట్ కమ్స్ ఇన్ ఏం చేయాలమ్మా? డెబిట్ సార్. డెబిట్ చేయాలి. సో కమిషన్ నామినల్ అన్నాం. సో కమిషన్ మనకి వస్తుందన్నో, సో అది మనకి ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్. ఇన్కమ్ ఏం చేయాలమ్మా? డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ Debit, లాసెస్, sir. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ Incomes and గెయిన్స్. gains. సో ఎంట్రీ విల్ బి క్యాష్ Cash అకౌంట్ డెబిట్ debit to to commission account. కమిషన్ అకౌంట్. ఎంత? 2000. 2000. సో నెక్స్ట్ ఉండమ్మా, మీరు అబ్జర్వ్ చేస్తే రెంట్ పే చేయడం అనేది ఎక్స్పెన్స్ అండ్ కమిషన్ రిసీవ్ అవడం అనేది ఇన్కమ్. చూడండి, కమిషన్ పే చేస్తాం, క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ క్రెడిట్ అయింది. ఇక్కడ క్యాష్ బిజినెస్ లో వస్తుంది కాబట్టి డెబిట్ అయింది. ఎందుకు? వాట్ కమ్స్ ఇన్ అవుతుంది, ఇక్కడ వాట్ గోస్ అవుట్ అవుతుంది. అందుకే క్రెడిట్ చేసాం, ఇక్కడ డెబిట్ చేసాం. అర్థమైందా? అండ్ రెంట్ పే చేయడం ఎక్స్పెన్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ కాబట్టి రెంట్ డెబిట్ అయింది. కమిషన్ రిసీవ్ అవుతుంది కదా, అది మనకి ఇన్కమ్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి కమిషన్ క్రెడిట్ అయింది. సో డిఫరెన్సెస్ ఎప్పటికప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఎంతంట? 5000. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ 5000 ఎవరు చెప్తారు? తేజస్వి సార్. చెప్తావమ్మా? ఎస్ సార్. చెప్పమ్మా. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ లో 2 ఐటమ్స్ ఏంటి? బ్యాంక్, క్యాష్. బ్యాంక్, క్యాష్. సింపుల్ గా చెప్పాం, ఎందుకంటే రెండే ఉన్నాయి కాబట్టి. అయితే క్యాష్ ఒకటి, ఇంకో ఆ క్యాష్ ఏం చేసామంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసి, ఇంకోటి బ్యాంక్, అంతే అయిపోయింది. సో ఇప్పుడు చెప్పాము, బ్యాంక్ ఏంటి? రియలా, పర్సనలా, నామినలా? పర్సనల్ సార్. బ్యాంక్ అండ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఏమవ్వాలి? బ్యాంక్ పర్సనల్ సార్. పర్సనల్. ఓకే. క్యాష్ రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. ఓకే. సో చెప్పమ్మా, బ్యాంక్ రిసీవర్ పర్సనల్ కాబట్టి ముందు గోల్డెన్ రూల్ చెప్పు నాకు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ సార్. ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేస్తా బిజినెస్ లో ఉన్న డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. మరి రిసీవరా గివరా? బ్యాంక్. రిసీవర్ సార్. రిసీవర్ ఏం చేయాలి? డెబిట్ సార్. సూపర్. నెక్స్ట్ అమ్మా, క్యాష్. క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం అంటే గోస్ అవుట్ అవుతుందా, కమ్స్ ఇన్ అవుతుందా? గోస్ అవుట్ సార్. సో ఏం చేయాలి? క్రెడిట్ సార్. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు to క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ 5000. ఓకేనా? సేమ్ ఇదే, సేమ్ ఇలాగే ఇంకోటి చెప్పాడు కింద. ఏంటంటే నువ్వే చెప్పమ్మా. క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఆఫీస్ యూజ్ కోసం అంట 2000.
సో ఇంత ముందు అంటేనేమో బ్యాంక్ లో డిపాజిట్ చేసాం, ఇప్పుడు బ్యాంక్ లోంచి డబ్బులు తీసుకున్నాం. ఎంట్రీ ఏంటమ్మా? 2 ఐటమ్స్ ఏంటి? క్యాష్, మళ్ళీ క్యాష్, బ్యాంక్. మళ్ళీ బ్యాంక్, అంతే సేమ్. క్యాష్ బ్యాంక్ ఎందుకంటే రెండే ఉన్నాయి. డిపాజిట్ చేసాం, ఇక్కడ విత్డ్రా చేసాం. ఓకేనా? సో Yes, sir. క్యాష్ ఏంటమ్మా? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. బ్యాంక్ ఏంటమ్మా? పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అకౌంట్. సూపర్. సో చెప్పమ్మా, క్యాష్ కమ్స్ ఇన్ అవుతుందా గోస్ అవుట్ అవుతుందా బిజినెస్ లోకి? కమ్స్ ఇన్ అవుతుంది సార్. ఏం చేయాలమ్మా? డెబిట్ సార్. డెబిట్. నెక్స్ట్ ఇక రిసీవరా గివ్వరా? బ్యాంక్. గివర్ సార్. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, అంతేనా? ఎస్ సార్. సో ఎంట్రీ విల్ బి రివర్స్. దీనికి రివర్స్ ఎంట్రీ అవుతుంది అనమాట. ఏంటి? క్యాష్ క్యాష్ అకౌంట్ డెబిట్ డెబిట్ టు టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. ఎంత? 2000. 2000. సో బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేస్తుంటే బ్యాంక్ టు క్యాష్, బ్యాంక్ లోంచి డబ్బులు తీసుకుంటుంటే క్యాష్ టు బ్యాంక్. అర్థమైందా? దీనికి రివర్స్ డిపాజిట్ రివర్స్ ఎంట్రీ, విత్ డ్రా ఎంట్రీ. ఎస్ సార్. ఓకే దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్. సో లాస్ట్ ఏంటమ్మా? క్యాష్ డ్రాన్ బై ప్రొప్రైటర్, అంటే ఎవరు? ఓనర్. ఫ్రమ్ బిజినెస్, బిజినెస్ నుంచి తీసుకుంటున్నట్ట. ఫ్రమ్ బిజినెస్ దేనికోసం? ఫర్ పర్సనల్ యూజ్. ఎంతది? 8000. ఓకేనా? సో క్యాష్ డ్రాన్ బై ప్రొపరేటర్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూజ్. ఓకేనా? సో దీన్ని బాగా అర్థం చేసుకొని ఎవరు చెప్తారంటే చంద్రరావు చెప్తావా? చంద్రరావు. ఇప్పుడు 8 అయిపోయాక చరిష్మా చెప్తావమ్మా? డ్రాయింగ్స్ ఎందుకు డ్రాయింగ్స్ చెప్పు. సార్. డ్రాయింగ్స్ పర్సనల్ అకౌంట్ సార్. డ్రాయింగ్స్. అసలు డ్రాయింగ్స్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఎందుకు నీకు డ్రాయింగ్స్ అనేది గుర్తొచ్చింది? ప్రొపరేటర్ ఇందులో డ్రా చేస్తున్నారు కాబట్టి. ప్రొపరేటర్ డ్రా చేయడం వల్ల కాదు, ప్రొపరేటర్ డ్రా చేసాడు. ఓకే, దేని గురించి? పర్సనల్ యూజ్ కోసం. ఎస్ సార్. ప్రొపరేటర్ బిజినెస్ పర్పస్ కోసం, ఆఫీస్ యూజ్ కోసం తీసుకోవడం నో ప్రాబ్లం. ఆఫీస్ యూజ్ కోసం కాదు, పర్సనల్ అంటే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎస్ సార్. సో ప్రొపరేటర్ బిజినెస్ లో డబ్బులు తీసుకొస్తుంటే క్యాపిటల్ అన్నాం. అదే ప్రొపరేటర్ బిజినెస్ లో డబ్బులు తీసుకెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటామా? డ్రాయింగ్స్. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఐటమ్. డ్రాయింగ్స్ క్యాష్. ఇంకోటి ఏం తీసుకెళ్తున్నాడు? క్యాష్ తీసుకెళ్తున్నాడు కాబట్టి క్యాష్. క్యాష్ తీసుకెళ్ళి. డ్రాయింగ్స్ ఏంటి? రియల్, పర్సనల్, నామినల్? పర్సనల్ అకౌంట్ సార్. ఎలా చెప్పాము పర్సనల్ అకౌంట్ అని? ఇక్కడ ప్రొపరేటర్ తీసుకుంటున్నారు కాబట్టి, పర్సనల్ యూస్ తీసుకుంటున్నారు కాబట్టి పర్సనల్ అకౌంట్ సార్. అలా కాదమ్మా. డ్రాయింగ్స్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ప్రొపరేటర్ రిప్రజెంట్ చేస్తుంది సార్. ఓనర్ ఆర్ ప్రొపరేటర్ రిప్రజెంట్ చేస్తుంది. ప్రొపరేటర్ అంటే ఎవడు? పర్సన్. కాబట్టి ఏది? పర్సనల్ అకౌంట్. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం 3 అకౌంట్స్. థర్డ్ అన్నమాట రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఎస్ సార్. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ ఏంటమ్మా? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. ఓకే. సో డ్రాయింగ్స్ ఇప్పుడు ఏం చేయాలమ్మా? పర్సనల్ అకౌంట్ లో ఓనర్ రిసీవరా గివరా? రిసీవర్ సార్. డెబిట్ ద రిసీవర్ అన్నారు కదా, ఎస్ సార్. డెబిట్ చేయాలి. సో ఆడు డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు అంటే కమ్స్ ఇన్ గోస్ అవుట్ ఆఫ్ బిజినెస్ లో డబ్బులు? గోస్ అవుట్ సార్. సో గోస్ అవుట్ కాబట్టి ఏం చేయాలమ్మా? క్రెడిట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఎంట్రీ sir. విల్ బి డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు to క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. అర్థమైందా? ఎస్ సార్. 8,000. 8,000. సో ఎంట్రీస్ రాకపోతే ఇలా అర్థం చేసుకుని ఎంట్రీస్ కానీ మీరు చేయడం తెలియకపోతే అకౌంట్స్ చేయలేము. మళ్ళీ చెప్తున్నాను. అర్థమవుతుందమ్మా? ఎంట్రీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. జర్నల్ ఎంట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో కొంచెం మీరు ఎంట్రీస్ మీద ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేయండి. జర్నల్ ఎంట్రీస్ మీద వర్క్ చేయడానికి ట్రై చేయాలి. సో చెప్పండి అమ్మా, ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఇప్పటివరకు మనం ఎంట్రీస్ రాయడం నేర్చుకున్నాం కదా.
ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, చెప్తాను మళ్ళీ. సరే ఈ పర్టికులర్ ఎంట్రీ ఎలా రాయాలో మాకు అర్థం కాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. సార్ 5th ఎంట్రీ ఒకసారి చెప్పరా? 5th ఎంట్రీ. సో 5th ఎంట్రీ ఏంటిది? గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. సో గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. చూడండి ఒకసారి. గూడ్స్ పర్చేస్ చేసాం. మనం ఎప్పుడు గూడ్స్ పర్చేస్ చేస్తున్నా మనం ఏమని చెప్పాం దాన్ని? ఎప్పుడు గూడ్స్ పర్చేస్ చేస్తున్నా పర్చేజ్ అని రాయాలి. అలాగే ఎప్పుడు గూడ్స్ సేల్ చేస్తున్నా సేల్స్ అని రాయాలి. అందుకే ఇక్కడ గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ అనే వర్డ్ యూజ్ చేశాను. దేని ఎలా పర్చేస్ చేశాను? ఫర్ క్యాష్, డబ్బులు ఇచ్చి రాశాను. సో క్యాష్ అని రికార్డ్ చేశాను. అది ఫర్ క్యాష్ కాకుండా ఫర్ క్రెడిట్ ఫ్రమ్ తేజస్వి అన్నాను. అప్పుడు నేను ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? క్యాష్ కట్టలేదు, తేజస్విని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పర్చేస్ తేజస్వి అని రాదును. సో ఇప్పుడు ఆ పర్సన్ ఎవరి దగ్గర నుంచి కొన్నాం అనేది గుర్తుపెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే ఫర్ క్యాష్ కాబట్టి క్యాష్ రాశాను. పర్చేస్ అనేది నార్మల్ అకౌంట్ అమ్మా. నార్మల్ అకౌంట్ లో మనం పర్చేస్ చేయడం వల్ల క్యాష్, మనం పర్చేస్ చేయడం అంటే ఏంటి? అది మనకి ఎక్స్పెన్స్, డబ్బులు వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి డెబిట్ చేశాను. అలాగే క్యాష్ పర్చేస్ చేయడం వల్ల ఏం చెప్పుకున్నాం? క్యాష్ వెళ్ళిపోతుందని చెప్పాం కదా మేము. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ కాదమ్మా, నేను ఏం చేశాను? గూడ్స్ ప్లేస్ లోని మెషినరీ పర్చేజ్ అన్నాను. మెషినరీ పర్చేజ్, మెషినరీ అంటే ఏంటి? అసెట్. మెషినరీ అసెట్ కాబట్టి నేను ఇక్కడ పర్చేస్ అని రాయకూడదు, ఓన్లీ గూడ్స్ అయితేనే పర్చేస్ అని రాయాలి. కాబట్టి పర్చేస్ ప్లేస్ ఏం రాసేవాడిని? మెషినరీ అని రాసేవాడిని. మెషినరీ నార్మల్ కాదు, ఏంటది? రియల్. వాట్ కమ్స్ ఇన్ అవుతుంది, పర్చేస్ చేయడం వల్ల మెషినరీ ఏమవుతుందమ్మా? బిజినెస్ లోకి వస్తుంది. వాట్ కమ్స్ ఇన్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో ఎంట్రీ ట్రాన్సాక్షన్ ఎలా ఉన్నా కానీ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గోల్డెన్ రూల్స్ ని యూజ్ చేసి మనం ఏం చేయాలి? జర్నల్ ఎంట్రీని రికార్డ్ చేయడం నేర్చుకోవాలి. సో ఇది అర్థమైందండి, గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఎంట్రీస్ రాయడం మాకు రావట్లేదు అన్న వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు, చెప్పండి, చెప్తాను. సార్ చెప్పండి. 4th వన్ చెప్పండి సార్. 4th వన్. సో 4th వన్ ఇప్పుడు ఏదైతే చెప్పింది 4th చెప్పారు సార్. గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్. 5th చెప్పాను. ఓకే. 4th చెప్తాను చూడండి. గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు దేవరాజ్. గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ ఫర్ దేవరాజ్ ఎంతంట? 1600. మళ్ళీ ఏం సేల్ చేస్తున్నాను నేను? గూడ్స్ సేల్ చేస్తున్నాను. సో గూడ్స్ ని పర్చేస్ చేస్తే గూడ్స్ ని సేల్ చేస్తుంటే సేల్స్ అని వాడాలి. నేను క్యాష్, నేను సేల్ చేయడం నాకు క్యాష్ వచ్చిందా? క్యాష్ రాలేదు, ఆన్ క్రెడిట్ అంట. సో ఆన్ క్రెడిట్ కాబట్టి నేను ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? దేవరాజుని గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ అంటే ఏంటి? నామినల్ అకౌంట్. దేవరాజ్ అంటే ఏంటి? పర్సనల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ వల్ల అంటే మనం సేల్ చేయడం వల్ల నాకు ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది. సో అది నాకు ఏంటి? ఇన్కమ్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి క్రెడిట్ చేసిన సేల్స్ ని. సో సేల్ చేస్తుంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నేను సేల్ చేస్తుంటే గూడ్స్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? దేవరాజ్ రిసీవ్ చేసుకుంటున్నాడు. సో డెబిట్ ద గివర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కాబట్టి ఏం చేశానమ్మా? దేవరాజ్ రిసీవర్ కాబట్టి డెబిట్ చేశాను. సో ఎంట్రీ విల్ బి దేవరాజ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్
1600. ఓకే సార్. ఓకేనమ్మా? ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్ ఉందా? సార్ ఒకసారి 7th one చెప్పండి సార్. 7th one, rent paid to landlord. అమ్మ, rent paid to landlord ఎంతది? 3000. సో రెంట్ పే చేశారంట ఎవరికి? ల్యాండ్. అంటే నేను ల్యాండ్ అద్దె తీసుకుంటాను. ల్యాండ్ అద్దె తీసుకుంటే నేను ల్యాండ్ లార్డ్కి ఏం కట్టాలి? రెంట్ కట్టాలి. సో నేను ఏం కట్టాను? రెంట్ అనే ఎక్స్పెన్స్. అమ్మ, ఎక్స్పెన్సే కదా నేను రెంట్ కట్టాలి అంటే. సో రెంట్ అనే ఎక్స్పెన్స్ కట్టాను. ఎలా కడతాను? క్యాష్ లో కడతాను. క్యాష్. సో రెంట్ ఒకటి, క్యాష్ ఒకటి. అర్థమవుతుందా? నెక్స్ట్, రెంట్ అనేది ఏంటి? నామినల్ అకౌంట్, నాకు ఎక్స్పెన్స్ కదా. అలాగే క్యాష్ అనేది ఏంటి? రియల్ అకౌంట్. సో రెంట్ నామినల్ అకౌంట్ కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. రెంట్ కూడా ఎక్స్పెన్సే కాబట్టి డెబిట్ చేస్తున్నాను. అండ్ అలాగే క్యాష్ రియల్. రెంట్ కట్టడం వల్ల డబ్బులు బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయమ్మా. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేశాను. ద ఎంట్రీ విల్ బి రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 3000. ఓకేనా? ఓకే సార్. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. జర్నల్ ఎంట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి, బోల్డ్ చేయాలి మనం. ఇంకెవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ సో మీకు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని స్టార్ట్ చేశానా? స్టార్టింగ్ నేను దీనికి హెడ్డింగ్ వీటన్నిటికి చూడండి ఒకసారి. అకౌంటింగ్ ప్రాసెస్ అని హెడ్డింగ్ పెట్టించానా? ఒకసారి చూడండి. స్టార్టింగ్ క్లాసెస్ మండే క్లాస్ అనుకుంటాను. సార్ అకౌంటింగ్ ప్రాసెస్ అని చెప్తారు సార్. నెక్స్ట్ హెడ్డింగ్ బేసిక్ అకౌంటింగ్ ప్రొసీజర్ అని చెప్తారు. ఓకే. నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ సార్. ఓకే, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పాను కదా. ఎస్ సార్. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని మనం చెప్పుకున్నాం. చూడమ్మా హెడ్డింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని హెడ్డింగ్ పెట్టినామా? అక్కడ దాని బ్రాకెట్ అక్కడ రాయినమ్మా ట్రెడిషనల్ అప్రోచ్ అని రాయినమ్మా. ట్రెడిషనల్ అప్రోచ్, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకున్న చోట దాని పక్కనే బ్రాకెట్స్ లో ట్రెడిషనల్ అప్రోచ్. ఓకేనా? ట్రెడిషనల్ అప్రోచ్ అని పెట్టండి హెడ్డింగ్. సో పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హెడ్డింగ్ పెట్టినా మనం అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ ఆర్ మోడర్న్ అప్రోచ్. అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ ఆర్ మోడర్న్ అప్రోచ్. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం కదా జర్నల్ ఎంట్రీస్. ఇప్పటివరకు మనం నేర్చుకున్న జర్నల్ ఎంట్రీస్ అన్ని కూడా బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ అప్రోచ్ అన్నమాట. అంటే ఎప్పటి నుంచో ట్రెడిషనల్ గా వస్తున్న పద్ధతి అది. గోల్డెన్ రూల్స్ అది యూజ్ చేసి చెప్పడం అనమాట. సో ఇప్పుడు ఏంటి? అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. ఓకేనా?
సో ఈ అప్రోచ్ ఏం చెప్తుందంటే లయబిలిటీస్ ఆర్ ఈక్వల్ టు అసెట్స్ అని చెప్తుంది. ఓకేనా? లయబిలిటీ అంటే మన బిజినెస్ యొక్క లయబిలిటీస్, అప్పులు ఏవైతే ఉన్నాయో దే ఆర్ షుడ్ బి ఈక్వల్ టు అసెట్స్. సింపుల్ గా మనకు ఈ అప్రోచ్, ఈ మోడర్న్ అప్రోచ్ ఆర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ బట్టి కూడా జర్నల్ ఎంట్రీస్ రాయొచ్చు. అది ఎలాగంటే చూడండి, ఒక టేబుల్ కింద రాసుకోండి. టేబుల్ పర్టికులర్స్ ఇంక్రీజ్ డిక్రీజ్, పర్టికులర్స్ ఇంక్రీజ్ డిక్రీజ్. సో ఈ అప్రోచ్ ప్రకారం అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోమ్మా, డెబిట్ చేయాలి. అదే అసెట్స్ డిక్రీజ్ అవుతుంది అనుకోమ్మా, క్రెడిట్ చేయాలి. అర్థమవుతుందా? మళ్ళీ సేమ్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోమ్మా, క్రెడిట్ చేయాలి. అర్థమవుతుందా? అలాగే లయబిలిటీస్ కానీ డిక్రీజ్ అవుతుంది అనుకోమ్మా, డెబిట్ చేయాలి. ఓకేనా? అలాగే ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఇంక్రీజ్ అవుతుంటే డెబిట్. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఓకేనమ్మా, క్రెడిట్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏం లేదు, అసెట్స్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంటే డెబిట్ బ్యాలెన్స్, అసెట్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంటే క్రెడిట్ బ్యాలెన్స్, లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతుంటే క్రెడిట్ బ్యాలెన్స్, లయబిలిటీ డిక్రీజ్ అవుతుంటే డెబిట్ బ్యాలెన్స్. ఎప్పుడు ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ వచ్చినా డెబిట్ బ్యాలెన్స్, ఎప్పుడు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వచ్చినా క్రెడిట్ బ్యాలెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. వీటికి డిక్రీజ్ అయ్యే ఉండవు ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ కింద. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఈ టేబుల్ యూజ్ చేసి మనం ఇప్పటివరకు చేసిన ఎంట్రీస్ ని ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చెప్పాను చెప్పండి ఎవరు నాకు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ Amount introduced in business rupees 50,000. అమౌంట్ ఇంట్రడ్యూస్ ఇన్ ద బిజినెస్ 50,000 అమౌంట్. సో తేజస్వి చెప్పమ్మా, 2 ఐటమ్స్ ఏం చెప్పుకున్నాం అందులో? Cash, క్యాష్, capital. క్యాపిటల్. చెప్పమ్మా. ఇప్పుడు బిజినెస్ లోకి క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అయింది అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? తెలుగులో Assets చెప్పు. బిజినెస్ లోకి ఓనర్ క్యాష్ ని తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చాడు, అవునా? సో బిజినెస్ లో క్యాష్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది సార్. సో ఇంక్రీజ్ అయితే ఏం చేయాలని చెప్పుకున్నాం? డెబిట్ చేయాలి సార్. సో డెబిట్ చేసాడు. అండ్ క్యాపిటల్ అంటే ఏంటి? అసెట్టా, లైబిలిటీయా, ఎక్స్పెన్సా, ఇన్కమా? అసెట్ సార్. అమ్మ క్యాపిటల్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి చెప్తాను, దాన్ని బట్టి నువ్వు చెప్పాలి. ఓకేనా? నేను తెలుగులో చెప్తాను. అది అసెట్, లైబిలిటీయో లేదా ఎక్స్పెన్స్, ఇన్కమ్ నువ్వు చెప్ది కానీ. ఓకేనా? నేను ఒక బయట పర్సన్ అమ్మా. కంపెనీ బిజినెస్ అనేది వేరే పర్సన్. రెండు వేరు వేరు, ఇద్దరు ఒకటి కాదు. ఎందుకంటే ఓనర్ ఏం చేస్తాడు? ఓనర్ తన పర్సనల్ డబ్బులు, తన ఇంట్లో ఉన్న మనీని తీసుకొచ్చి బిజినెస్ లో పెడుతున్నాడు. ఓకేనా? బిజినెస్ ఏం చేస్తుంది? ఓనర్ ఇచ్చిన డబ్బులతో బిజినెస్ చేసి ఓనర్కి ఏం ఇవ్వాలి? ప్రాఫిట్స్ ఇవ్వాలి. ఓన్లీ ప్రాఫిట్స్ సరిపోద్దా? ఓనర్ ఇచ్చిన మెయిన్ డబ్బులు మెయిన్ ఫస్ట్ టైం ఇచ్చిన క్యాపిటల్ ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలి సార్. సో దీన్నే ఇంకొకలా చెప్తాను. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక పర్సన్ ని, నువ్వు ఒక పర్సన్వి. నేను నీ డబ్బులు ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఆ 1,00,000 రూపాయలు వాడుకున్నావు, వాడుకుని డబ్బులు సంపాదించుకొని నాకు కొంత ఇంట్రెస్ట్ ఇస్తున్నావు ఎవ్రీ ఇయర్. సో నాకు ఇంట్రెస్ట్ ఇస్తే సరిపోద్దా? నేను ఇచ్చిన 1,00,000 నువ్వు ఇవ్వవా నాకు? ఇవ్వాలి సార్. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే ఇప్పుడు బిజినెస్ కి ఓనర్ ఏమి ఇచ్చినట్టు? అప్పు ఇచ్చినట్టే.
ఎంత నా బిజినెస్ అయినప్పటికీ కూడా నేను బిజినెస్ ఒకటి కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. అందుకే బిజినెస్ వేరు వేరు కాబట్టే బిజినెస్ బుక్స్ లో ఓనర్ సంబంధించిన అన్ని సపరేట్ గా రాస్తున్నాం. ఓనర్ డబ్బులు తీసుకొస్తుంటే ఓనర్ పేరు రాయట్లేదు, ఏం రాస్తున్నాం? క్యాపిటల్ అని రాస్తున్నాం. అలాగే బిజినెస్ లో నేను డబ్బులు తీసుకెళ్ళిపోతుంటే ఓనర్ తీసుకెళ్ళిపోయి అంటలేదు, ఏమని రాస్తున్నాం? మా డ్రాయింగ్స్ అంటున్నాం. సపరేట్ చేస్తున్నాం ఓనర్ బిజినెస్ దగ్గర నుంచి, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు బిజినెస్ కి తిరిగి ఇవ్వాల్సిన లయబిలిటీ అంటే ఓనర్ దగ్గర నుంచి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాల్సింది ఉందా లేదా? ఇవ్వగలదా? ఇవ్వచ్చా? ఇవ్వాలి సార్. ఇప్పుడు చెప్పమ్మా, క్యాపిటల్ అనేది అసెట్టా, లయబిలిటీయా, ఎక్స్పెన్సా, ఇన్కమ్? లయబిలిటీ సార్. లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అవుతుందా? సార్. ఇంక్రీజ్ అవుతుంది సార్. తీసుకెళ్ళిపోతుంటే వెనక తీసుకెళ్ళిపోతుంటే డిక్రీజ్. ఇప్పుడు డబ్బులు ఏం చేస్తాను? డబ్బులు బిజినెస్ కి ఇచ్చాడు. సో డబ్బులు బిజినెస్ కి ఇచ్చాడు కాబట్టి లయబిలిటీ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. సో ఏం చేయాలి? సింపుల్ గా క్రెడిట్. సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. చూడండి, మనం గోల్డెన్ రూల్స్ వాడి చేసినా ఇదే ఎంట్రీ, మోడర్న్ అప్రోచ్ చేసి ఇదే ఎంట్రీ వచ్చింది. చూడండి, ఎస్ సార్. అర్థమైందా? నెక్స్ట్ అభిరామ్, ఎస్ సార్. సెకండ్ ట్రాన్సాక్షన్ చెప్తావా? ఎస్ సార్. గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్స్ ఫ్రమ్ మోహన్ రావు ₹5,000. 2 ఐటమ్స్ ఏంటి? పర్చేసెస్ మోహన్ రావు. పర్చేజెస్ మోహన్ మోహన్ రావు. ఓకేనమ్మా? Yes, చెప్పు sir. ఇప్పుడు. పర్చేజెస్ అంటే ఏంటి? ఎసెట్, లయబిలిటీయా, ఎక్స్పెన్సా, ఇన్కమ్మా? అసెట్ సార్. పర్చేజ్ ఎసెటా? నువ్వు పర్చేజ్ చేయడం వల్ల ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ కదా. ఎక్స్పెన్స్ సార్. చెప్పు, ఎక్స్పెన్స్ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది సార్. కొత్తగా ఎక్స్పెన్స్ వచ్చింది బిజినెస్ లోకి కాబట్టి ఏం చేయాలి దాన్ని? డెబిట్. డెబిట్. ఇప్పుడు చెప్పమ్మా, మోహన్ రావు గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. నువ్వు మోహన్ రావు దగ్గర నుంచి గూడ్స్ కొన్నావు, డబ్బులు ఇవ్వలేదు, అవునా కదా? ఎస్ సార్. ఆన్ క్రెడిట్ అంటే దాని అర్థం అదేనా? గూడ్స్ పర్చేజ్ చేసావు కానీ ఆన్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి? మోహన్ రావు డబ్బులు ఇవ్వలేదని. కదద్దా? మోహన్ రావు డబ్బులు ఇవ్వకలేదు, ఇంక నువ్వు ఇవ్వాలా? ఇవ్వాలి సార్. ఇవ్వాలంటే ఎసెట్టా, లయబిలిటీయా? లయబిలిటీ. లయబిలిటీ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది సార్. కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్. సో ఎంట్రీ విల్ బి పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు మోహన్ రావు అకౌంట్. కాదు చూసుకోండి, మనం రూల్స్ వాడినా ఇదే ఎంట్రీ వస్తుంది. అంటే సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీకు ట్రెడిషనల్ అప్రోచ్ అంటే గోల్డెన్ రూల్స్ వాడి జర్నల్ ఎంట్రీస్ చెయ్యొచ్చు. అలాగే ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ అంటే ఈ అప్రోచ్ ని వాడి ఇప్పుడు మనం ఏం చేయొచ్చమ్మా? జర్నల్ ఎంట్రీస్ ని రాయొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ సుప్రజ సార్. థర్డ్ ట్రాన్సాక్షన్ చదువుతా ఒకసారి. చదువు. ఫర్నిచర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ 10,000 rupees. 2 ఐటమ్స్ ఏంటమ్మా? ఫర్నిచర్ సార్. ఫర్నిచర్. క్యాష్ సార్. క్యాష్. చెప్పమ్మా. ఫర్నిచర్ అంటే ఎసెట్టా, లయబిలిటీయా, ఎక్స్పెన్సా, ఇన్కమ్మా? అసెట్స్. ఫర్నిచర్ అసెట్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ వల్ల అంటే ఏంటి? ఫర్నిచర్ పర్చేస్ చేసావు కదా, అంటే బిజినెస్ లోకి అసెట్ పెరుగుతుందా, తగ్గుతుందా? పెరుగుతుంది సార్. అంటే ఇంక్రీజ్ చేస్తే ఏం చేయాలి? డెబిట్. డెబిట్. ద సేమ్ వే క్యాష్. అమ్మ, ఫర్నిచర్ కొనడం వల్ల క్యాష్ పే చేస్తాం. సో క్యాష్ అనేది అసెట్, లయబిలిటీయా? లయబిలిటీ సార్. క్యాష్ లయబిలిటీ. నీ జేబులో డబ్బులు ఉంటే అది లయబిలిటీయా? నో సార్. నీ జేబులో డబ్బులు ఉన్నాయమ్మా, అవి నీ డబ్బులే కదా. సో అసెట్. సో ఈ ట్రాన్సాక్షన్ వల్ల అసెట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి?
Credit. Entry will be furniture account debit to To cash cash account. account. అర్థమైందా? Yes, sir. చూడు రూల్స్ వాడిన సేమ్ ఎంట్రీ వచ్చింది చూడు, ఒకసారి ఓపెన్ చేయి నీ బుక్స్. రూల్స్ Yes, sir. వాడిన సేమ్ ఎంట్రీ రావాలి. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ ఇంకొకటి ఇంకెవరు ఉన్నారు? సార్ చెప్పమ్మా లక్ష్మీ ప్రియ చెప్పమ్మా. క్యాష్ ఎక్స్పెన్స్ అవుతుంది సార్. క్యాష్ ఎక్స్పెన్స్ ఎలా అవుతుంది? అంటే ఫర్నిచర్ కొన్నాను సార్, అసెట్ వచ్చింది. అవునమ్మా, ఎసెట్ వచ్చింది, మనీ ఇంకో ఎసెట్ వెళ్ళిపోతుంది. స్పెండ్ చేస్తాం. ఇంకో ఎసెట్ వెళ్ళిపోతుంది. క్యాష్ ఒక ఎసెట్ వస్తుంది, ఇంకో ఎసెట్ వెళ్ళిపోతుంది. ఓకే సార్. ఓకేనా? ఎక్స్పెన్స్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఖర్చు చేయడం. ఖర్చు ఎప్పుడు డబ్బుల్లోనే చేస్తావు, కానీ దేని వల్ల అవుతుంది ఆ ఖర్చు? నువ్వు రెంట్ చేస్తున్నావా, ఎలక్ట్రిసిటీ చేస్తున్నావా, అవి ఖర్చులు. ఆ ఖర్చులన్నీ నువ్వు పొందాలి అంటే క్యాష్ కట్టాలి. అంత మాత్రం క్యాష్ ఎక్స్పెన్స్ అయిపోదు. క్యాష్ అనే అసెట్ నీ జేబులో ఉంటేనే ఆ ఖర్చుని చేయగలవు. ఓకే సార్. ఓకే, సో లక్ష్మీప్రియ నువ్వే చెప్పమ్మా నెక్స్ట్. ఓకే సార్. Goods sold on credit to Raj, rupees 1600. 2 ఐటమ్స్ ఏంటమ్మా? Raj sales. రాజ్ సేల్స్. ఓకే చెప్పమ్మా. నువ్వు సేల్ చేసావు కదా రాజ్కి, డబ్బులు తీసుకున్నావా? No sir. అదే కదా, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు దేవరాజ్ అంటే డబ్బులు తీసుకోకుండా నువ్వు గూడ్స్ ఇచ్చేసావు. Yes sir. ఈ రోజు కాదు రేపన్నా సరే రాజు నీకు డబ్బులు వస్తాయా రావా? వస్తాయి సార్. నువ్వు కట్టాలి, నువ్వు బయట వాడికి డబ్బులు కట్టాలంటే లైబిలిటీ. బయట వాడి దగ్గర నుంచి నీకు డబ్బులు రావాలి అంటే ఇన్కమ్ సార్. అసెట్, ఇన్కమ్ కాదు అమ్మా. నేను మాట్లాడుతున్న రాజు గురించి, సేల్స్ గురించి కాదు. సేల్స్ అయితే ఇన్కమే. ఓకే సార్. అంటే ఓన్లీ రాజు గురించి మాట్లాడుతున్నాను నేను. మనీ వస్తుంది కదా సార్ మనకి. మనీ ఇప్పుడు రావట్లేదమ్మా, ఫ్యూచర్ లో వస్తుంది. ఆన్ క్రెడిట్ కదా. ఇప్పుడు గూడ్స్ సోల్డ్ ఆన్ క్యాష్ అన్నావు అనుకో, ఫర్ క్యాష్ అన్నావు అనుకో, అప్పుడు క్యాష్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాష్ ఇప్పుడు రావట్లేదు, ఫ్యూచర్ లో వస్తుందంట. మరి ఫ్యూచర్ లో వస్తుంది అంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్యూచర్ లో డబ్బులు కట్టాలి అంటే లైబిలిటీ అంటున్నావు లేదా? ఫర్ ఎగ్జాంపుల్ లోన్, బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నావమ్మా. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని నువ్వు ఎప్పటికైనా సరే మళ్ళీ బ్యాంక్ కట్టాలా లేదా? కట్టాలి సార్. సో ఈ రోజు కాకపోతే రేపైనా సరే బ్యాంక్ డబ్బులు కట్టాలి. అది మనకి అసెట్ లైబిలిటీయా? అసెట్ సార్. లయబిలిటీ సార్. లయబిలిటీ. ఇప్పుడు నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పి నువ్వు అసెట్ అనకూడదు దాన్ని. ఇప్పుడు డబ్బులు వచ్చేస్తాయి ఓకే, ఈ డబ్బులు మనం ఫ్యూచర్ లో మళ్ళీ తిరిగి కట్టాలి, అది లయబిలిటీ. అవునా కదా? ఓకే సార్. ఇన్ ద సేమ్ వే నేను గూడ్స్ ఇచ్చేసాను, కానీ ఇప్పుడు డబ్బులు రాలేదు, డబ్బులు ఫ్యూచర్ లో వస్తాయంట. అంటే అసెట్. ఎవరైతే నాకు డబ్బులు ఇవ్వాలో వాడు ఏమవుతాడు? నాకు అసెట్. నువ్వేం చేసేవాడికి సేల్ చేసావు, అది ఇన్కమ్. సేల్ చేసింది ఇన్కమ్, అది ఒప్పుకుంటాను నేను. కానీ ఎవరి దగ్గర నుంచి అయితే రావాలి? రాజు గురించి మాట్లాడుతున్నాను నేను. రాజు దగ్గర నుంచి డబ్బులు రావాలి. సో ఈ రోజు కాదు రేపన్నా వస్తాయి. సో నీకు డబ్బులు వచ్చే సోర్స్ ఏదైతే ఉందో అంతా నీకు ఏంటమ్మా? అసెట్ అవుతుంది. అర్థమవుతుందా? సో రాజ్ కి మన క్రెడిట్ లో డబ్బులు అమ్మడం వల్ల అసెట్ లైబిలిటీయా? అసెట్ సార్. అసెట్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? అసెట్ ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ కాబట్టి ఏం చేయాలి? దాన్ని డెబిట్ చేయాలి. అర్థమైపోయింది. నెక్స్ట్ సేల్స్ అమ్మా. సేల్స్ అంటే ఏంటి? ఎక్స్పెన్స్ ఇన్కమ్? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అయిన ప్రతిసారి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. ఎంట్రీ ఏమొస్తుంది? రాజ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. కాదు చూడు, నువ్వు లాస్ట్ టైం రూల్స్ వాడు కూడా ఇదే ఎంట్రీ రాసి ఉంటావు. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీకు జర్నల్ ఎంట్రీస్ అర్థమయ్యాయి అంటే 2 టైప్స్ అర్థం అవ్వాలి. ఒకటి గోల్డెన్ రూల్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేసి జర్నల్ ఎంట్రీ రాయడం రావాలి. సార్ మాకు అలా కొంచెం లేట్ అవుతుంది, కొంచెం స్పీడ్ గా నేర్చుకోవాలి అంటే ఈ టేబుల్ నేర్చుకోవాలి. ఈ టేబుల్ ఏంటి? అసెట్ ఇంక్రీజ్ అవుతుంటే డెబిట్, అదే అసెట్ డిక్రీజ్ అవుతుంటే క్రెడిట్. లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంటే క్రెడిట్, అదే లయబిలిటీ డిక్రీజ్ అవుతుంటే డెబిట్. ఎప్పుడు ఎక్స్పెన్స్ అయినా డెబిట్, ఎప్పుడు ఇన్కమ్ అయినా క్రెడిట్. ఇది గుర్తుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ అన్నపూర్ణ గారు, నెక్స్ట్ చెప్పండి మీరు.
నెక్స్ట్ ఐటమ్ చెప్పండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ ఎంత? 4,500. 4,500. 2 ఐటమ్స్ ఏంటమ్మా అందులోని? పర్చేస్ క్యాష్. పర్చేజెస్ క్యాష్. పర్చేజ్ అనేది ఎక్స్పెన్సా, ఇన్కమ్, అసెటా, లయబిలిటీయా? పర్చేస్ ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ కాబట్టి ఏం చేయాలి దాన్ని? డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. క్యాష్ అసెటా, లయబిలిటీ, ఎక్స్పెన్సా, ఇన్కమా? క్యాష్ ఇన్కమ్ సార్. క్యాష్ ఓన్లీ Cash డబ్బు asset. గురించి మాట్లాడుతున్నాను నేను. డబ్బు ఓన్లీ క్యాష్. ఎసెట్ సార్. సో పర్చేస్ చేయడం వల్ల క్యాష్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అయింది సార్. డిక్రీజ్ అవుతుంది. సో ఏం చేయాలి దాన్ని? క్రెడిట్ చేయాలి సార్. సో ఎంట్రీ విల్ బి పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. చూడండి, మీరు రూల్స్ వాడిన సేమ్ ఎంట్రీ రాసుకుంటారు. అదే సార్. ఓకే. నెక్స్ట్ చంద్రరావు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్పమ్మా. అభిరామ్. Sir, నెక్స్ట్ Good. ట్రాన్సాక్షన్ చెప్పు. goods sold for cash rupees 2,500. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ రూపీస్ 2,500. 2 ఐటమ్స్ చెప్పమ్మా. Cash sales. క్యాష్ సేల్స్ చెప్పమ్మా. క్యాష్ ఏంటి? అసెట్టా, లయబిలిటీ, ఎక్స్పెన్సా, ఇన్కమ్మా? Assets, sir. అసెట్. ఇప్పుడు సేల్ చేయడం వల్ల క్యాష్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? Increase అవుతుంది. ఏం చేయాలి అప్పుడు? Debit. డెబిట్. సేల్ అసెట్టా, లయబిలిటీ, ఎక్స్పెన్సా, ఇన్కమ్మా? సేల్ చేస్తున్నావు నువ్వు. గూడ్స్ సేల్ చేస్తుంటే నీకు ఎక్స్పెన్సా, ఇన్కమ్మా? అసెట్టా, లయబిలిటీయా? Income. ఇన్కమ్ అవుతే ఏం చేయాలి దాన్ని? Credit, sir. సో ఎంట్రీ ఏంటి? Cash క్యాష్ అకౌంట్ డెబిట్ debited టు to సేల్స్ sales అకౌంట్. account. చూడు, కాలితే నువ్వు రూల్స్ వాడు కూడా సేమ్ ఎంట్రీ రాసుకుంటావు. Yes, sir. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ చరిష్మా. సార్, చెప్పమ్మా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. రెంట్ పెయిడ్ టు ల్యాండ్ లార్డ్. రెంట్ పెయిడ్ టు ల్యాండ్ లార్డ్ ఎంతమ్మా? 3,000. 3,000. 2 ఐటమ్స్ ఏంటి? రెంట్ క్యాష్. రెంట్ క్యాష్. Cash. రెంట్ చెప్పమ్మా. అసెట్టా, లయబిలిటీ, ఎక్స్పెన్సా, ఇన్కమ్మా? ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ అయితే ఏం చేయాలి? డెబిట్ సార్. సో డెబిట్. క్యాష్ ఏంటమ్మా? అసెట్టా, లయబిలిటీ, ఎక్స్పెన్స్, ఇన్కమ్మా? ఎసెట్ సార్. అసెట్. ఇప్పుడు ఈ రెంట్ పే చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అయితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ విల్ బి రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో చూడమ్మా ఒకసారి సేమ్ ఎంట్రీ రాసావా రూల్స్ వాడి? ఎస్ సార్. ఓకే. అమిత. ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. క్యాష్ కమిషన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. కమిషన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఎంతమ్మా? 2,000. 2,000. 2 ఐటమ్స్ ఏంటి? క్యాష్ కమిషన్. క్యాష్ కమిషన్ ఏంటమ్మా? కమిషన్ అంటే ఎక్స్పెన్సా, ఇన్కమ్మా, అసెట్టా, లయబిలిటీయా? కమిషన్ రిసీవ్డ్ అంట. కమిషన్ రిసీవ్డ్. ఇన్కమ్ అయితే ఏం చేయాలి దాన్ని? క్రెడిట్. సో క్రెడిట్ చేశాను. క్యాష్ అసెట్టా, లయబిలిటీ, ఎక్స్పెన్సా, ఇన్కమ్మా? అసెట్ సార్. అసెట్. ఇప్పుడు కమిషన్ రిసీవ్ అవడం వల్ల అసెట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ సార్. సో ఏం చేయాలి? డెబిట్. ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ అకౌంట్. చూడు, ఎంట్రీ రూల్స్ వాడు కూడా సేమ్ ఎంట్రీ రాసుకుంటావు. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ వన్. ఇంకెవరు మిగిలిపోయారు? సుప్రజ చెప్పావా నువ్వు? ఓకే. ఐశ్వర్య పి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్పమ్మా. Cash returned to bank. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఎంత? 5,000. Yes, sir. ఓకేనా? చెప్పమ్మా. 2 Yes, ఐటమ్స్ sir. ఏంటి? Bank cash.
బ్యాంక్ క్యాష్. ఓకేనా? సో చెప్పమ్మా. మోడర్న్ అప్రోచ్ ఈ అకౌంటింగ్ అప్రోచ్ వరకు మాత్రం బ్యాంక్ ని అసెట్ అనుకోండి అమ్మా. ఎందుకంటే బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి. నార్మల్ గా బ్యాంక్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం రియల్ పర్సనల్ నామినల్. రియల్ పర్సనల్ నామినల్ అని అడిగితే మీరు పర్సనల్ అని చెప్పాలి. అదే అలా కాకుండా ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ ప్రకారం బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ లో మన డబ్బులు ఉన్నాయి, మనకి ఏమవుతుంది, వీటి ప్రకారం వీటిలో క్లాసిఫై చేస్తే అంటే ఎసెట్, లయబిలిటీ, ఎక్స్పెన్స్, ఇన్కమ్ కింద క్లాసిఫై చేస్తే బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి, అది ఎసెట్ అవ్వాలా లయబిలిటీ అవ్వాలా? అసెట్ సార్. అది ఇప్పుడు క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్ లోని అంటే బ్యాంక్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ అవుతే ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్ బ్యాంక్ అకౌంట్ డేటా. సో అలా బ్యాంక్ లో డబ్బులు వేయడం వల్ల నీ బిజినెస్ లో క్యాష్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది సార్. అంటే ఏం చేయాలి? కాబట్టి క్రెడిట్ సార్. ఎంట్రీ ఏం రావాలి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ రూల్స్ వాడిన సేమ్ ఎంట్రీ వాడు ఉంటాం. అంటే ఏం లేదమ్మా, మనం ఏదైనా ట్రాన్సాక్షన్ ఫాలో అవుతే మీరు ట్రెడిషనల్ అప్రోచ్ ప్రకారం అయితే అది పర్సనలా రియలా నామినల్ ఆలోచించాలి. అకౌంటింగ్ ఈక్వేషన్ ప్రకారం అయితే అది మనకి అసెట్టా లయబిలిటీ ఎక్స్పెన్సా ఇన్కమ్ ఆలోచించాలి. ఓకేనా? ఓకే. సో ఇంకా క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ 10th కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఐశ్వర్య నువ్వే చెప్పమ్మా, 11th చెప్పమ్మా. cash withdrawn by proprietor for personal use. 2 items ఏంటి? Drawings, cash. డ్రాయింగ్స్, క్యాష్. ఓకేనా? చెప్పమ్మా. మన బిజినెస్ లో నుంచి ఉండే డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు అంటే Liability, sir. లయబిలిటీ కాదమ్మా, మన బిజినెస్ లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. ఓనర్ మన బిజినెస్ లో ఉండే డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు. Yes, sir. అది మనకి ఏంటి, ఎక్స్పెన్స్ ఆర్ లాస్ Yes, ఆర్ sir. ఇన్కమ్స్ అండ్ గెయిన్, ఆ రెండిట్లో ఏదో క్లాసిఫై చేయి. Expense, sir. Expense or loss. ఎక్స్పెన్స్ Expense or loss, sir. ఆర్ లాస్ డెబిట్ చేయాలి. లేదు నాకు క్యాపిటల్ రూపంలో డబ్బులు వస్తున్నాయి అంటే క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది, లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ఇంక్రీజ్ చేయొచ్చు. లేకపోతే అదే ఓనర్ డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు అంటే లయబిలిటీ ఏమైపోయింది, డిక్రీజ్ అయిపోయింది, అప్పుడు కూడా నువ్వు డెబిటే చేయొచ్చు. ఎలా ఆలోచించినా ఓకే. ఓకేనా? Yes, సో నువ్వు ఎక్స్పెన్స్ అని Yes. ఆలోచించి డెబిట్ Yes, చేసినా కరెక్టే. లేదు లయబిలిటీ తగ్గిపోతుంది కదా అని చెప్పి నువ్వు లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతున్నప్పుడు డెబిట్, అది కూడా అప్పుడు కూడా ఏం చేయాలమ్మా, డెబిటే చేయాలి. debit చేయాలి సార్. సో క్యాష్ అసెట్ లయబిలిటీయా? Asset, sir. డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు అంటే క్యాష్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? Decrease అయిపోతుంది సార్. అప్పుడు ఏం చేయాలి? Decrease అయిపోతుంది, credit చేయాలి. ఎంట్రీ ఏమొస్తుందమ్మా? Credit చేయాలి. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ Drawings account data to cash account. క్యాష్ అకౌంట్. చూడు Cash ఇంత account. ముందు కూడా మనం రూల్స్ యూజ్ చేసి సేమ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. Yes, sir. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే ఈరోజు మీరు చేయాల్సిన వర్క్స్ రెండు వర్క్స్ ఉన్నాయమ్మా.